देव जी, दत्त जी, अलग जी, स्वामी जी, परमात्मा जी, ओम नमो गुरु जी, ओम नमो नारायण। నా అడ్రస్ ఏకేశ్వర ఉపాసకులు మహంత్ శ్రీ ఇంద్రగిరి మహారాజ్, బ్రహ్మ విద్యా ఆశ్రమం, చానావానిపాలెం, డోర్ నంబర్ 5-52, వేపగుంట పోస్ట్, విశాఖపట్నం 47. అది ఓం నమో నారాయణ. మాయామేయ జగం, అడ్డాలు నాడే బిడ్డడు ఆలి వచ్చిందంటే దొడ్డడు అన్నట్లు అక్క అత్తలు అన్న వదినలు అనే బంధాల్లో పడి అప్పులు తీర్చే ఆరాటంలో మైమరచి, అప్పులు తీర్చడం అంటే తన పిల్లలు పుట్టారనుకోండి వాళ్ళని పెంచే బాధ్యతలు, ఒక ఆవునో గేదెనో లేకపోతే ఏ పక్షులను పెంచామంటే వాటికి రుణమై ఉండి మనము వాటిని పెంచటం, వాటిని అప్పు తీర్చడం అంటారు. అంతమయ్యే వరకు అతని తలపులు లేక, భగవంతుని తలుపులు లేక చచ్చిపోయేదాకా ఆలు బిడ్డలటంతో అలమటించురే గాని అసలు జన్మమెత్తినది ఎందుకో అని ఊహించరు. అది గ్రహించాలని పూజలు, భజనలు, జప ధ్యానాదులలో చరించురే గాని అతి సూక్ష్మమైన మర్మాన్ని గ్రహింపలేరు. అవనిలో పుట్టి అవనికే భారమగునట్లు మెలగుదురే గాని, భారం అంటే పాప పనులు చేస్తే భారం అవుద్ది భూమికి. అవని భారంబు తొలగా అవనికి శక్తి కాగలరా? అది ఎంత ఎవ్వరు. అవనికి శక్తి కలగాలంటే మనం కొన్ని మంచి పనులు, శుభదూషకమైన పనులు చేస్తే అవనికి భారం తగ్గుద్ది. అమ్మ వద్ద నుండి అయ్య చెంత చేరేదినన్నా అమ్మ అయిన అవనియే అడ్డు కాగలదు. మనం అమ్మ దగ్గర నుంచి తండ్రి ఎక్కడికో బజార్కి వెళ్తున్నారు, రోడ్డు దాటేశారు, నేను వెళ్తానని బయలుదేరితే అమ్మ అడ్డుకుంటుంది. ఎందుకంటే రోడ్డు క్రాస్ చేసేటప్పుడు తెలీదు, ఆయన వెళ్ళి చాలా చెప్పిపోయింది, ఆయన అది వద్దని అడ్డుకుంటుంది. కానీ అలాగే మన ప్రకృతి కూడా భగవంతుని చేరటానికి అనుకూలించదు. అమ్మాయిని చూచి కట్టబెట్టిన అమ్మ ఆడి మాటే వినుతున్నాడని అల్లరి చేయు. అవి నా కొడుకు పెళ్లి చేయాలి అని కళ్ళగాని మంచి ఏదో సంబంధం చూసి చేస్తారు. చేసిన తర్వాత అమ్మే అల్లరి చేస్తుందా, ఎంతమంది పెళ్ళ మాట వింటున్నాడు అని. అన్ని విషయానందములే అమ్మ నేర్పని కానీ అచ్యుతుని చేరు మార్గము ఎన్నడూ చూపలేదైతే. నీకు అన్ని అది ఇది ఇట్లా అది అట్లా అని చెప్పేసి విషయానందాల్లో తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా విషయానందాలు చెప్పారు తప్పితే భగవంతుని చేరే మార్గం అమ్మ చెప్పలేదు. అమ్మకు అవనికి ఎట్టి తేడా లేదు ఈ జగంబులో. అది గ్రహించి పెక్కు ఇక్కట్లు సహించి జన్మరాహిత్యుడు అంటే, జన్మరాహిత్యం అవ్వాలంటే ఈ మాయామయ జగాన్ని తట్టుకుని ఎన్ని ఇక్కట్లు వచ్చినా అది జన్మరాహిత్యం కోసం, మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. అది ఓం నమో నారాయణ.